ఈ వీడియోలో మీవి లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫాట్ s60 60 వాట్ సౌండ్ బార్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేసి చూపిస్తాను. ఈ సౌండ్ బార్లో స్పెషల్ ఏంటి అంటే ఇందులో డ్యూయల్ సబ్వూఫర్స్ ఉంటాయి. ఇంకో స్పెషల్ ఏంటంటే దీని ప్రైస్ కేవలం 3500 మాత్రమే. ఇంత తక్కువ ప్రైస్లో ఉన్న ఈ సౌండ్ బార్లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇది కొనచ్చా లేదా, 15 రోజుల నుంచి నేను యూజ్ చేస్తున్నాను, ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ఎక్స్ప్లెయిన్స్. మీకు ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్లో బాక్స్ మాట అండ్ ఈ చిన్న బాక్స్ పక్కన పెడితే మెయిన్ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ మీద మీవి అండ్ ఫోర్ట్ s60 అన్న వాళ్ళ బ్రాండింగ్స్ అండ్ మోడల్ని మెన్షన్ చేశారు. ప్లస్ సైడ్న మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. బ్యాక్ సైడ్ కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. అవి 2.2 ఛానల్ 60 వాట్ సౌండ్ బార్ అని ఉన్నాయి. ఇంకా ఇందులో కనెక్షన్స్ ఏమున్నాయో అన్నిటిని ఇక్కడ మెన్షన్ చేశారు. ప్లస్ సైడ్లో వారంటీ, రిజిస్ట్రేషన్ అండ్ బాక్స్లో వచ్చే కంటెంట్ గురించి చెప్పారు. ఓవరాల్గా ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు అన్బాక్స్ చేసి కంటెంట్ ఏముందో చూద్దాం. బాక్స్ కూడా ఓపెన్ చేస్తే సౌండ్ బార్ ఉంది మెయిన్గా అండ్ రిమోట్ ఉంది, అంతే. ఇంకా ఈ బాక్స్లో పవర్ అడాప్టర్, బ్యాటరీస్ ఉన్నాయి అండ్ ఆక్స్ కేబుల్ కూడా ఉంది. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి చూద్దాం. ముందు పైన ఉన్న కవర్ని అన్రాప్ చేద్దాం. సౌండ్ బార్ ఫ్రంట్ మొత్తం మెటల్ గ్రిల్ ఉంటుంది అండ్ మిడిల్లో మీవి బ్రాండింగ్ ఉంటుంది. పైన గ్లాసీ ఫినిష్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వాల్ క్లిప్స్ అటాచ్ అయ్యి వస్తాయి అండ్ ఒకవేళ టేబుల్ మీద పెట్టాలనుకున్న రబ్బర్ గ్రిప్స్ కూడా అటాచ్ అయ్యి వస్తాయి. ఈ పోర్ట్లో పవర్, ఆక్స్, కోయాక్సిల్ అండ్ యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి. సైడ్లో ఇలా మీకు సిల్వర్ ఫినిష్తో ఉంటుంది అండ్ ఈ సైడ్న కొన్ని బటన్స్ ఉంటాయి. వీటితో వాల్యూమ్ అప్ అండ్ డౌన్, రెజ్యూమ్ పాస్ అండ్ ఈ బటన్ మోడ్ కోసం, ఒకవేళ ఆక్స్, ఆక్సిలరీ, బ్లూటూత్కి మూవ్ అవ్వటానికి ఈ బటన్ యూజ్ అయ్యిద్ది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ బాగుంది, గుడ్. నెక్స్ట్ కనెక్టివిటీ గురించి చూద్దాం. ఈ సౌండ్ బార్ని బ్లూటూత్, ఆక్స్, యూఎస్బి, కోయాక్సిల్తో కనెక్ట్ చేయొచ్చు. నేను టీవీతో బ్లూటూత్ కనెక్ట్ చేసి యూట్యూబ్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ అండ్ ఆహా అండ్ టీవీకి టచ్ చేశాను. లాగ్ ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. శాంపుల్స్ కూడా ప్లే చేస్తాను, చూడండి. ఇంకా ఈ రిమోట్తో వాల్యూమ్, మోడ్స్ కంట్రోల్ చేయొచ్చు. రిమోట్ నుండి వాల్యూమ్ చేంజ్ చేస్తే మీకు టీవీలో వాల్యూమ్ చేంజ్ అయ్యిద్ది. కనెక్టివిటీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ సౌండ్ బార్లో 2 స్పీకర్స్ అండ్ 2 సబ్వూఫర్స్ ఉంటాయి. సబ్వూఫర్స్ కూడా మెయిన్ స్పీకర్స్ పక్కనే ఉంటాయి అండ్ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ కూడా పక్కనే ఉంటుంది. ఇలాగ ఉంటుందన్నమాట ఓవరాల్గా. ఇప్పుడు కొన్ని శాంపుల్స్ ప్లే చేస్తాను, వినండి. హలో, రాగా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఆర్కిటెక్ట్ అండి ఫ్రమ్ బెంగళూరు. సైట్లోనే ఉన్నాం. అంటే అంటే సెల్ఫ్ ఫ్లోర్ ఎన్నో ఫ్లోర్ లెక్క ఎట్లేదు భయ్యా. విన్నారు కదా, ఆడియో 60 వాట్ లాగానే వస్తుంది. మరీ అంత లౌడ్ అయితే కాదు, బట్ ఓకే. బాస్ అయితే సింపుల్లీ సూపర్ ఉంది, కానీ ట్రెబుల్ అండ్ వోకల్స్ అంత క్లారిటీగా లేవు. మరీ రూమ్ ఫీలింగ్ అలా ఏమి కాదు, బట్ ఒక చిన్న రూమ్ వర్క్ అయితే సరిపోద్ది. మీరు 90% వాల్యూమ్ పెడితే కొంచెం డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ అండ్ వోకల్స్ ఒకసారి హెవీగా వస్తే కనుక వోకల్స్ చాలా తక్కువగా వస్తున్నాయి అండ్ బాస్ ఎక్కువగా వస్తుంది. ఇంకా మోడ్కి వస్తే మ్యూజిక్ మోడ్ చాలా బాగుంది. మూవీ మోడ్ నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే కంప్లీట్గా బాస్ తగ్గి మిడ్స్ అప్ అయ్యి వస్తాయి. ఈ సౌండ్ బార్లో మ్యూజిక్ మోడ్లో పెట్టి సాంగ్స్ వింటే సూపర్ ఉంది ఆ ఫీల్ మాత్రం. మీరు మూవీ చూసేటప్పుడు కూడా మ్యూజిక్ మోడ్లోనే పెట్టుకోండి. నేను డిఫరెంట్ సౌండ్ బార్స్ని వింటూ ఉంటాను కాబట్టి నాకు ఈ వేరియేషన్ అర్థమైంది. కానీ ఓవరాల్గా ఈ ప్రైస్కి ఈ సౌండ్ సూపర్. ఇంకా చెప్పాలంటే 3500 కాస్ట్ కన్నా ఎక్కువ సౌండ్ క్వాలిటీయే ఉంది. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. ఓవరాల్గా ఈ సౌండ్ బార్లో బిల్డ్ క్వాలిటీ, కనెక్షన్స్ బాగున్నాయి. తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం సౌండ్లో కాంప్రమైజ్ ఉంటుంది కంపల్సరీగా. కానీ 3500కి ఈ సౌండ్ బార్ బెస్ట్. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు.
కానీ సౌండ్లో ఇంకా లౌడ్ కావాలనుకుంటే మాత్రం మీరు మీవి S100కి వెళ్ళండి. మన తెలుగు యూట్యూబర్స్ రివ్యూస్ చేశారు, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇది ఫ్రెండ్స్ మీవి సౌండ్ బార్ S60 గురించి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.